హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రెండింగ్ ఫ్యాషన్ జోన్. ఈరోజు ఈ వీడియోలో ఈ డిజైన్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఈ డిజైన్ అయితే ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో బోట్ నెక్లు అంటే హోల్ ప్యాటర్న్లో వేస్తున్నాను, ఇట్లాగా వేస్తున్నాను, టైప్స్ ఆఫ్ అయితే వేస్తున్నాను. అవి ఫుల్ వీడియోస్ కూడా అప్లోడ్ అయితే చేస్తున్నాను. కుదిరినంత వరకు కామెంట్ సెక్షన్లో పిన్ చేయడానికి ట్రై చేస్తాను వాటి డీటెయిల్స్. కాకపోతే ఈ డిజైన్ స్పెషల్గా మీకు మళ్ళీ చూపించడానికి రీజన్ ఏంటంటే మన ఛానల్లో మీకు అందరికీ తెలుసు, ఒక డిజైన్ గురించి ఒకసారి ఫుల్ వీడియో అప్డేట్ ఇచ్చినాక మళ్ళీ అయితే దాంట్లో ఏదైనా వేరియేషన్స్ ఉంటేనే మీకు అప్డేట్ ఇస్తాను, లేదంటే ఆ డిజైన్ గురించి నేను మళ్ళీ అయితే చెప్పను. కానీ ఇప్పుడు ఈ వీడియోలో పర్టికులర్గా మళ్ళీ ఈ డిజైన్ గురించి మళ్ళీ చెప్పడానికి రీజన్ వచ్చేసి, దీనికి వీళ్ళు మగ్గం వర్క్ అవుట్పుట్ కావాలని చెప్పి అడిగారు. అది మొత్తం కంప్లీట్ అయినాక లుక్ ఎట్లా ఉంటుంది ఏంది మొత్తం కూడా ఈ కంటిన్యూషన్ వీడియోలో చూపిద్దామని అయితే చేసేస్తున్నాను. మొత్తం బ్యాక్ అయితే టోటల్గా ఇట్లాగ వచ్చేస్తుంది. యాక్చువల్గా కింద కూడా మనకి లైన్ వస్తుంది. ఆ లైన్ అనేది నేను తీసేసాను. ఆ లైన్ వస్తే నాకు ఎందుకనో కొంచెం నచ్చలేదు, దానికోసం తీసేసాను. తర్వాత మళ్ళీ ఈ డిజైన్ మీరు చెక్ చేసినట్లయితే అంటే వేసిన వాళ్ళు కానీ కొత్తగా వేయించుకున్న వాళ్ళకి కూడా అప్డేట్ అనుకోండి. ఇది యాక్చువల్లీ ఇక మొత్తం కూడా ఒకటే డిజైన్ ఒకటే కలర్ కాంబినేషన్ వస్తుంది. బట్ నేను కావాలని సాఫ్ట్వేర్లో ఈ డిజైన్లో ఇంకో కలర్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇది ఒకటి యాడ్ చేసుకున్నాను పర్టికులర్గా. ఇక్కడ కూడా మనకి ఈ ప్యాటర్న్ చెక్ చేసినట్లయితే ఇది మొత్తం కూడా ఒకటే కలర్తో మనకి కంటిన్యూషన్ అయిపోతుంది. కాకపోతే నేను ఇది కూడా సాఫ్ట్వేర్లో మొత్తం కలర్స్ అనేది మార్పులు చేసుకున్నాను. ఎందుకు అంటే దీనికి ఇప్పుడు మగ్గం వర్క్ అవుట్పుట్ వస్తుంది కాబట్టి కొంచెం కలర్స్, శారీ వచ్చేసి మనకి ఏం కలర్స్ అయితే లేవు కానీ ఇట్లా వస్తుంది. కాదు ఇంకొంచెం కలర్స్ యూస్ చేసి అవుటర్ మగ్గం అట్లా వచ్చేసరికి ఇంకా లుక్ పెరుగుతుందన్న ఆలోచనతో నేను చిన్న సాఫ్ట్వేర్లో మార్పులు చేసుకున్నాను. ఇక్కడ చూసినట్లయితే ఈ కలర్ అనేది ఇక్కడ హైలైట్ చేసుకున్నాను. ఇది తక్కువగానే యూస్ చేస్తాను. అంటే డాట్స్ మొత్తానికి కూడా మనకి ఈ కలర్ శారీ షేడే వచ్చేస్తుంది. ఇట్లా కూడా రావడం వల్ల ఇక్కడ అవుటర్ మళ్ళీ అవుట్లైన్ లైన్ అట్లా చేసేసరికి లుక్ అనేది మారిపోతుంది. దానికోసం కిందంతా కూడా ఒకటే కలర్తో డిజైన్ హైలైట్ కాకుండా 2, 3 ఇప్పుడైతే మనకి శారీ షేడు డార్క్ కలరు గోల్డ్ షేడ్తో కంప్లీట్ చేశాను కదా. మీకు ఇదంతా అవుటర్ అయ్యి మొత్తం కంప్లీట్ అయ్యి కొంచెం జార్కాన్స్ యూస్ చేసి కట్ బీడ్స్ యూస్ చేసి మగ్గం వర్క్ చేసేసరికి చాలా బాగుంటుంది. వీళ్ళది షార్ట్ హ్యాండ్, వీళ్ళ షార్ట్ హ్యాండ్ కూడా చిన్న అప్డేట్ చేశాను. మీకు అది కూడా కంటిన్యూషన్లో చూసేయండి, స్కిప్ చేయకుండా మీకు అర్థమవుతుంది. ఇప్పుడు బ్యాక్ నెక్ లుక్ అయితే మాత్రం ఇది మనకు కట్ వర్క్ వస్తుంది, ఇట్లా వస్తుంది. మొత్తం ఇట్లా 2 పీకాక్స్ వస్తాయి, 2 సైడ్స్ వచ్చేసి 4 వస్తాయి. కింద మొత్తం కూడా ఒకటే వస్తుంది. కాదు నేను మల్టీ కలర్ చేసుకున్నాను. ఇట్లా అయితే నేను చేసుకున్న అప్డేట్ అయితే ఇది ఫ్రెండ్స్. మీకు మిగతాది ఇప్పుడు కంటిన్యూషన్ చూపించేస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్, బ్యాక్ చూపించాను కదా, ఇప్పుడు హ్యాండ్స్ చూపిస్తున్నాను. హ్యాండ్ వచ్చేసి ఇది వీళ్ళ షార్ట్ హ్యాండ్ అని చెప్పాను కదా. ఈ బార్డర్ అనేది వేరే డిజైన్లోది మిక్సింగ్ ఇచ్చుకున్నాను. అంటే యాక్చువల్గా దీనికి కట్ వర్క్ బార్డర్ అట్లాగేం రాదు కాబట్టి నేనైతే మిక్సింగ్ ఇచ్చుకున్నాను. చెప్పాను కదా ఇది మగ్గం వర్క్ కాన్సెప్ట్లో చేసుకున్నాను కాబట్టి థ్రెడ్ వర్క్ అనేది ఎక్కువగా యూస్ చేశాను, జరీ అనేది తక్కువగా యూస్ చేశాను. హ్యాండ్కి కూడా నేను కలర్స్ అనేది ఛాన్స్ ఇచ్చుకున్నాను. ఇవన్నీ కూడా మనకి అంతా కూడా సింగిల్ కలర్తో వచ్చేదాన్ని కూడా కొంచెం మార్పులు అయితే చేసుకున్నాను. ఇది కట్ వర్క్ డిజైన్. ఈ డిజైన్ కూడా మనం చెక్ చేసినట్లయితే చూడండి ఎట్లా వచ్చిందో, చిన్న లీఫ్లు గొలుసు కుట్టులాగా అసలు డిఫరెంట్గా అయితే వచ్చేసింది. డిజైన్ మాత్రం చాలా బాగుంది. డిజైన్ లుక్ అయితే ఇది ఫైనల్గా కంప్యూటర్ వర్క్లో ఇది మొత్తం కూడా మగ్గంలో కన్వర్ట్ అయినాక మీకు మొత్తం కూడా డీటెయిల్స్ చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ టోటల్గా ఇది మగ్గం వర్క్ అయితే చేయించామని చూస్తున్నారు కదా. మొత్తం అవుటర్ అంతా కూడా జరీతో స్టిచ్చింగ్ అనేది వచ్చేసి సెంటర్ అంతా కూడా జార్కాన్స్తో వచ్చేసింది. ఇక్కడ చూసినట్లయితే మొత్తం కట్ బీడ్స్తో వాటితో అవుట్లైన్ లాగా ఇట్లాగా కొంచెం పీకాక్స్ అనేది హైలైట్ చేయించేసాము. చాలా బాగుంది. ఇక్కడ నెక్ ప్యాటర్న్ కూడా ఇదంతా కూడా కట్ బీడ్స్ ఇచ్చాము. అందువల్ల షైనింగ్ అయితే చాలా బాగుంది, షైనింగ్ లాగా వస్తుంది. అర్థమవుతుందని అనుకుంటున్నాను. లుక్ అయితే ఇది టోటల్గా. హ్యాండ్స్కి కూడా చూసినట్లయితే ఇదంతా కూడా మనకి జార్కాన్స్ ఎతికిచ్చేసి అవుట్లైన్ ఇప్పించేసి డిజైన్ మాత్రం చాలా బాగా వచ్చేసింది. అసలు చాలా నీట్గా ఉంది. టోటల్గా లుక్ అయితే ఇది. ఫ్రంట్ నెక్ కూడా ఇంకా యాజ్ యూజువల్ ఇంక ఇట్లాగే అయితే వర్క్ అయితే వచ్చేసింది. టోటల్గా కంప్లీట్ అయినాకైతే లుక్ అయితే ఇది. కుదిరితే ఇది స్టిచ్చింగ్ అయినా కూడా మీకు షేర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను ఫ్రెండ్స్. టోటల్గా ఈ సారీ మీద బ్లౌజ్ లుక్ అనే డీటెయిల్స్ అయితే ఇవి ఫ్రెండ్స్. మిగతాయి ఒక్కసారి మీకు ఇది మిషన్లో చూపిస్తూ కలర్స్ అనేది నేను సాఫ్ట్వేర్లో ఎట్లా చేసుకుని మొత్తం డీటెయిల్స్ అయితే ఇచ్చేస్తాను ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ డిజైన్లో ఎన్ని బుటీస్, పీకాక్ బుట్టి, ఇది బార్డర్ లాగా ఇచ్చారు. ఫ్రంట్ నెక్, ఎల్బో హ్యాండ్ ఇట్లా అన్నీ మనకైతే వచ్చేసాయి. ఇదిగోండి హ్యాండ్ కూడా మనకి ఇదైతే ఒకటి ఉంది. బ్యాక్ నెక్, ఇదొక హ్యాండ్, ఇదొక హ్యాండ్, ఇట్లాగైతే అన్నీ ఇచ్చారు. దీంట్లో నేను నేను వర్క్ చేసినది ఈ 3 ఏంది అంటే నేను డిజైన్లో చిన్న చేంజెస్ చేశాను. యాక్చువల్గా మనకి షార్ట్ హ్యాండ్ ప్రిఫర్ చేశారు వీళ్ళు. చూడండి షార్ట్ హ్యాండ్ మనకి ఇట్లా వస్తుంది, జస్ట్ ఇంత సింపుల్గా వస్తుంది. బట్ ఇంకొంచెం మీరు స్టార్టింగ్ నుండి మొత్తం స్కిప్ చేయకుండా చూసినట్లయితే బ్లౌజ్లో మీకు అర్థమై ఉంటుంది.
ఈ కింద వైపు అనేది నేను ఇట్లాగా కట్ వర్క్ డిజైన్ అయితే యాడ్ చేసుకున్నాను. కొన్ని ఇక్కడ అవుట్లైన్స్ అనేది యాక్చువల్గా చెప్పాను కదా, ఈ డిజైన్లో కలర్స్ ఛాన్స్ తక్కువ, కానీ ఇట్లాగా నేను కొంచెం కలర్స్ అనేది ఛాన్స్ యూస్ చేసుకునే విధంగా అయితే ట్రై చేశాను. బ్యాక్ నెక్ కూడా చూడండి, ఇక్కడ మనకు మొత్తం యాక్చువల్గా ఒకటే కలర్స్. మీరు ఫస్ట్ వన్ చూపిస్తాను, అప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది. యాక్చువల్గా ఇది డిజైన్, ఇదంతా ఒక కలరు, నెక్ లైన్ ఇదంతా కూడా మనకు ఒకటే కలర్తో ఫిల్ అయిపోతుంది అవుట్లైన్తో పాటు. ఇట్లా ఉన్నదాన్ని ఇక్కడ బూటీస్ కూడా ఒకదాని తర్వాత ఒకటి అనేది కలర్ ఆప్షన్స్ నేను సెట్ చేసుకున్నాను ఇట్లాగా. అప్పుడు లుక్ అనేది ఇంకొంచెం కలర్ఫుల్గా యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా మీరు చూసినట్లయితే ఇందాక మొత్తం ఒకటే కలర్ వచ్చింది కదా, కాబట్టి ఇక్కడ కూడా నేను కలర్స్ అనేది కొంచెం మార్చుకున్నాను. ఇట్లాగా మళ్ళీ ఇక్కడ అవుట్లైన్ కానీ ఇట్లా సపరేట్గా సెట్ చేసుకొని కంప్లీట్ చేసుకున్నాను. టోటల్గా ఇట్లా సెట్ చేసుకోవడం వల్ల లుక్ అనేది ఇంకొంచెం కలర్ఫుల్గా అయితే వచ్చేసింది. దీని స్టిచెస్ చూసినట్లయితే 1,12,577. ఈ నార్మల్ హ్యాండ్ అయితే ఇది కదా, దీన్ని కట్ వర్క్ యాడ్ చేసుకోవడం వల్ల 72,950. షార్ట్ హ్యాండ్ అయినా చూస్తున్నారు కదా స్టిచెస్ ఎన్ని ఉన్నాయి, 72,950. బ్యాక్ మొత్తం చూస్తేనే 1,12,577 వస్తే ఓన్లీ షార్ట్ హ్యాండ్కి అన్ని వచ్చాయి. ఫ్రంట్ నెక్ చూసినట్లయితే 18,485. ఇది కింద కట్ వర్క్ లైన్ లేకపోతే ఇదిగోండి 58,357. టోటల్గా ఈ డిజైన్ యొక్క అంటే ఇంతకన్నా ఎక్స్టెన్షన్ చేసినా మీకు బోర్ కొడుతుంది. ఆల్రెడీ ఈ డిజైన్ వేసిన ఫుల్ వీడియో కూడా ఉంది, కుదిరితే ఆ వీడియో అనేది కామెంట్ సెక్షన్లో పింక్ చేస్తాను. ఎవరైనా ఆ డిజైన్ డీటెయిల్స్ చూడాలన్నా కూడా చెక్ చేయండి. టోటల్గా ఈ డిజైన్లో ఉన్న పార్ట్స్ అయితే వీటి డీటెయిల్స్ అయితే వీటిని నేను ఈ విధంగా అయితే రీక్రియేషన్ చేసుకున్నాను. కలర్ కాంబినేషన్స్ అయితే నేను ఇట్లా యూజ్ చేశాను. ఈరోజు వీడియో వచ్చేసి ఈ డిజైన్ సంబంధించింది. నెక్స్ట్ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతకన్నా ముందుగా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికైనా యూజ్ అవుద్ది అనుకుంటే షేర్ చేయండి. నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే వీడియో అనేది అప్లోడ్ అవ్వగానే నోటిఫికేషన్ వస్తుంది, మిస్ అవ్వకుండా చూడవచ్చు. ఫ్రెండ్స్, మీరు ఇలాంటి చేయించుకోవాలన్నా కూడా కాంటాక్ట్ చేయాల్సిన నెంబర్ అనేది వీడియో ఎండింగ్లో ఉంటుంది, కాంటాక్ట్ అవ్వచ్చు. ఫ్రెండ్స్, బై బై. నెక్స్ట్ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.